హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బై ఛానల్. అన్న కొత్తగా వచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి కార్ తెస్తున్నప్పుడు కూడా నా ఛానల్ అన్ని తక్కువలోనే అంటున్న కార్స్ అన్నిటి ఒకసారి నా ఛానల్ చూడండి. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వెహికల్ వచ్చి 2011 మోడల్ అన్న టాటా ఇండిగో అనమాట. CS GLX అనమాట. టాప్ అండ్ వేరియంట్ అనమాట. ఈ వెహికల్ అయితే సింగిల్ ఓనర్ బండి, షోరూమ్ ట్రాక్ ఉందన్న. అలానే సీల్ టైర్స్ ఉన్నాయి, గ్లాస్ అన్న ఒరిజినల్గా ఉన్నాయి. హెడ్ ల్యాంప్స్ కూడా చూస్తున్నారు, అంత నీట్గా ఉందా. బండి అయితే ఎక్కడ నలగలేదన్న, చిన్న గీత కూడా లేదు బండికి. చిన్న మాత్రమే ఉంది, అసలు గీతలు కూడా ఎక్కడ డెంట్లు గీతలు అంటే ఏం లేవన్నా. ఒరిజినల్ పెయింట్ ఉంది బండి అయితే, చాలా ఎక్సలెంట్ ఉంది బండి అయితే. షోరూమ్ ట్రాక్ కూడా ఉందన్న బండికి అయితే, చాలా ఎక్సలెంట్ ఉంది బండి. చూసారు కదా, ఇది ఫ్రంట్ సైడ్ అన్న. ఇప్పుడు డ్రైవ్ సైడ్ చూద్దాం అనమాట. వెహికల్ డ్రైవ్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అన్న. డ్రైవ్ సైడ్ అయితే మనకి చూసారు కదా ఎంత నీట్గా ఉందో, ఒక్క గీత కూడా లేదన్న బండికి, అంత నీట్గా ఉంది బండి అయితే. ఫ్రంట్ టైర్ చూస్తున్నారు కదా, సీల్ టైర్ ఉందన్నమాట ఫ్రంట్ టైర్ అనేది. అలానే ఇది బ్యాక్ టైర్ అన్న. బ్యాక్ టైర్ కూడా చూస్తున్నారు, సీల్ టైర్ ఉందన్నమాట బ్యాక్ టైర్ అనేది. గ్లాస్ ఒరిజినల్ ఉన్న 11 మోడల్ అన్న. ఇక్కడ కూడా 11 మోడల్ అన్న. బండి అయితే ఎక్కడ కూడా నలగలేదన్న, ఒక్క గీత కూడా లేదు బండి మీద. చూస్తున్నారు కదా, షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ బండి. షోరూమ్ లో కావాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట వెహికల్ ని, అంత నీట్ గా ఉంది బండి అయితే. టాప్ అండ్ వేరియంట్ అనమాట. 2011 లో BS4 వెహికల్ అనమాట. మైలేజ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది బండికి. మైలేజ్ అనేది 18+ వేస్తుంది కానీ వెహికల్ మనకి మైలేజ్ చాలా బాగుందన్న, ఎక్సలెంట్ గా. టాటా ఇండిగో అనమాట. CS అనమాట, GLX అనమాట. బండి అయితే టాప్ అండ్ వేరియంట్. ఇది బ్యాక్ సైడ్ అన్న, BS4 అనమాట. ఫ్యాన్ వెహికల్ నెంబర్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది బండికి అయితే. మనకి లెఫ్ట్ సైడ్ అన్న, లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. నేను సర్వీస్ బుక్స్ కూడా మీకు ఇప్పుడు వీడియోలోనే చూపిస్తాను అన్న. ఇది బ్యాక్ టైర్ అన్న. బ్యాక్ టైర్ కూడా చూస్తున్నా, సీల్ టైర్ ఉందన్నమాట బ్యాక్ టైర్ కూడా. అలానే ఇది ఫ్రంట్ టైర్ అన్న. ఫ్రంట్ టైర్ కూడా చూస్తున్నా, సీల్ టైర్ ఉందన్నమాట. ఒక్క గీత కూడా లేదన్న బండి మీద. రూఫ్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా, ఒక్క గీత కూడా లేదు బండి మీద, అంత నీట్గా మెయింటైన్ చేశారు. ఇది 11 మోడల్ అన్న. గ్లాస్ అనేది ఇక్కడ కూడా 11 మోడల్. ఇక్కడ కూడా మన బండి అయితే ఇంకా షోరూమ్ పీస్ ఎలా ఉంటే అలా ఉందన్న బండి అయితే. షోరూమ్ పీస్ ఎలా ఉంటే అలానే ఉంది, ఎక్కడ నలగలేదు అనమాట. మనకి డోర్ అన్న, డోర్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో. డోర్ కూడా మనకి ఇక్కడ పవర్ విండో వస్తుంది అన్న వెహికల్కి. 4 కూడా మనకి పవర్ విండోస్ అంటే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇది. మనకి చూస్తున్నారు ఇంటీరియర్ సీట్లు కూడా నలగలేదన్న. ఒక్క సీట్ అంటే అసలు ఎక్కడ చినగలేదు, నలగలేదు, అంత నీట్గా పెట్టుకున్నారు అనమాట కస్టమర్ అయితే. డాష్ బోర్డ్ అయితే మనకి ఇలా ఉంటుంది అన్న. డాష్ బోర్డ్ అనేది చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. డాష్ బోర్డ్ అయితే ఎక్సలెంట్ ఉందన్న బండి అయితే. రూఫ్ కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ నలగలేదు అసలు. షోరూమ్ పీస్ అన్న, అసలు షోరూమ్ పీస్ ఎలా ఉంటే అలానే ఉందన్నమాట మనకి షోరూమ్ పీస్ అనేది. ఇవి కూడా అన్న వర్కింగ్లో ఉన్నాయన్నమాట లైట్స్ అనేటివి మనకి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో, షోరూమ్ పీస్ ఉన్నట్లే ఉందన్న బండి అయితే. బొమ్మ ఉన్నట్లుంది అన్న, చాలా స్ట్రాంగ్ కూడా ఉంది వెహికల్ అయితే. BS4 వెహికల్ అనమాట ఇది. మనకి 1200 cc వస్తుంది, పెట్రోల్ వేరియంట్ ఇది బండి అయితే. టాప్ ఎండ్ లో పెట్రోల్ వేరియంట్ అనమాట ఇది. 4 కూడా మనకి స్పీకర్స్ ఉన్నాయన్నమాట. 4 కూడా మనకి డోర్స్ కనేది స్పీకర్స్ ఉన్నాయి. బండి అయితే ఇదన్నా చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి డోర్ కూడా చూస్తున్నాయి, ఎక్కడ నలగలేదు అనమాట. బండి అయితే అంత నీట్గా ఉంది. షోరూమ్ పీస్ అన్న, కొత్త బండి ఉన్నట్లే ఉంది. ఇంకా మనకి కొత్త బండి కొన్నట్లే ఇంకా అనమాట ఇది. ఇక్కడ కూడా చూస్తున్నాయి, సీలింగ్ కూడా అలానే ఉంది, చాలా నీట్గా ఉందన్న. సీలింగ్ కూడా ఎక్కడ వెళ్ళలేదు అనమాట మనకి. కావాలంటే మీరు షోరూంలో చెక్ చేసుకోవచ్చు అనమాట వెహికల్ని అయితే మీరు. ఒరిజినల్ రీడింగ్ ఉందన్నమాట బండి అయితే. మనకి ఇదన్నా AC వెన్స్ ఇక్కడ ఉంటాయన్న మనకి. అలానే ఇక్కడ కూడా AC వెన్స్ ఉన్నాయి, AC కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయి మనకి. అలానే మ్యూజిక్ సిస్టమ్ అన్న వర్కింగ్లో ఉంది. ఇంకా ఛార్జింగ్ పిన్ అన్న. అలానే ఇంకా పవర్ విండోస్ అన్న ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు మనము. అలానే ఇంకా మనకి హ్యాండ్ బ్రేక్ ఉంది. అలానే గేర్ లివర్ ఉందన్న. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. రూఫ్ అన్న ఎంత నీట్గా ఉందో చూసారు కదా, జెన్యున్ ఉందన్న బండి అయితే. సింగిల్ ఓనర్ బండి అయితే. మీరు వచ్చేటప్పుడు మెకానిక్ కూడా తీసుకురండి అన్న. వెహికల్ అయితే తీసుకొని చెక్ చేసుకొని తీసుకుని అన్న. వెహికల్ కూడా అంత నీట్గా ఉంది బండి అయితే, చాలా ఎక్సలెంట్గా ఉంది. కస్టమర్ నుంచి మనకి 2 keys కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్న. కస్టమర్ నుంచి కీస్ వచ్చి ఇలా ఉంటాయి అన్నమాట మనకి. చూసారు కదా కీస్ అనేవి, 2 keys కూడా మనకి. ఇప్పుడు నేను షోరూమ్ బుక్స్ చూపిస్తానన్న మీకు. మనకి ఇది గ్లో బాక్స్ అన్న, షోరూమ్ బుక్ అన్న ఇది. మన బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్న. ఇది గ్లో బాక్స్ అన్న. గ్లో బాక్స్ వచ్చి ఇలా ఉంటుంది, ఇక్కడ లాకింగ్ కూడా ఉంటుంది అనమాట గ్లో బాక్స్ కి. బండి అయితే ఒరిజినల్ పెయింట్ మీద ఉందన్న. అసలు ఒక్క రవ్వ కూడా పెయింట్ అంటూ అసలు గీత అంటూ ఎక్కడా లేదన్న. మీరు కావాలంటే చూసుకోవచ్చు అనమాట. అంత నీట్గా ఉంది మనకి బండి అయితే. ఎంత నీట్గా పెట్టుకున్నారు తెలుసా, చాలా నీట్గా ఉందన్న. మనకి హెడ్ లైట్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ కూడా అన్న హెడ్ లైట్ అనేది ఎంత నీట్గా ఉందో. ఇంకా ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి కింద అనమాట. ఇక్కడ కూడా ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి అనమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉందన్న. బండి అయితే ఎక్కడ నలగలేదన్నమాట. చూసారు కదా, ఈ డ్రైవ్ సైడ్ అన్న, డ్రైవ్ సైడ్ డోర్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. డ్రైవ్ సైడ్ డోర్ వచ్చి ఇలా ఉంటుంది అన్న.
చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందన్న. అసలు ఎక్కడ ఏం కాలేదన్న. బండి అయితే అంత నీట్గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. మీరు వచ్చేటప్పుడు మెకానిక్ పిలుచుకొని రావచ్చు అన్న. మన డిక్కీ ఓపెన్ చేద్దామన్నా. డిక్కీ కంట్రోల్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి అనమాట మనకి. డిక్కీ అనేది బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉందన్న. బండి అయితే చాలా నీట్గా ఉంది అసలు బండి అయితే. ఇదన్న డిక్కీ చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇది డిక్కీ స్పేస్ అన్న. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుందన్న. పెద్ద ఉంది డిక్కీ స్పేస్ అనేది మనకి. ఇంకా టూల్స్ అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా జాకీ కూడా అన్న. జాకీ కూడా చూస్తున్నారు ఎంత నీట్గా ఉందో. జాకీ అనేది చాలా నీట్గా పెట్టుకున్నారన్న కస్టమర్ అయితే. బండి చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఒరిజినల్ ఉందన్న బండి అయితే. షోరూమ్ ట్రాక్ ఉంది, చెక్ చేసుకోవచ్చు కావాలంటే మీరు. అంత నీట్గా పెట్టుకున్నారు. డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది, నీట్గా ఉందన్న బండి అయితే. చాలా ఎక్సలెంట్గా ఉంది బండి అయితే. టాప్ అండ్ వేరియంట్ ఇది బండి అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు వెహికల్ ఆన్ చేద్దామన్న. వెహికల్ కస్టమర్ నుంచి 2 keys కూడా అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పాను కదన్న మీకు. మనకి రీడింగ్ చూస్తున్నారు కదా. జస్ట్ 16,800 మాత్రమే తిరిగిందన్న. 16,800 మాత్రమే తిరిగింది రీడింగ్ అయితే మనకి. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ మీకు చెక్ చేసుకోవచ్చు అన్న. చెక్ చేసుకుని బండి తీసుకోండి అనమాట. అంత నీట్గా ఉంది అయితే బండి అయితే. చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి. అలానే ఇంకా మిర్రర్స్ కంట్రోల్స్ అన్న. మిర్రర్స్ కంట్రోల్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి అనమాట. అలానే మనకి ఇంకా ఇక్కడ కూడా అన్న హెడ్ లైట్ కంట్రోల్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి అనమాట. అడ్జస్ట్ చేసుకోవడానికి లైటింగ్ అనేది మనకి. బండి అయితే ఇప్పుడు ఆన్ చేద్దామన్న. వెహికల్ ఆన్ చేద్దామన్నా ఇప్పుడు వెహికల్ అనేది. చూసారు కదా సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోయింది అనమాట వెహికల్ అయితే మనకి. సింగిల్ సెల్ఫ్ అన్న. అసలు ఉన్న అలా అంటేనే ఆన్ అయిపోయింది వెహికల్ అయితే మనకి. ఇప్పుడు ఏసీ ఆన్ చేద్దామన్నా. బా ఏసీ కూడా చాలా చిల్డ్ వస్తుంది అన్న. అసలు ఏసీ అనేది చాలా చిల్డ్ ఉంది అసలు మనకైతే. చాలా కూలింగ్ ఉంది ఏసీ అనేది. చాలా బాగుంది అన్న ఏసీ అనేది మనకి. ఏసీ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ సిస్టమ్ ఉంది, వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా. అంత నీట్ గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే మనకు. చాలా నీట్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది బండి అయితే. చూసారు కదా ఏసీ అయితే చిల్డ్ వస్తుంది అన్న మనకి. రీడింగ్ కూడా చూస్తున్నారు కదా 16,000 మాత్రమే తిరిగింది అన్న రీడింగ్. అంత నీట్ గా ఉంది బండి. ఇంకా షోరూమ్ పీస్ ఉన్నట్లుంది అన్న. అసలు బొమ్మ ఉన్నట్లుంది అసలు బండి అయితే. అంత నీట్ గా పెట్టుకున్నారు. ఇప్పుడు బ్రాండ్ ఓపెన్ చేద్దామన్నా. ఇప్పుడు మనము బ్రాండ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ కూడా మనకి స్పీకర్స్ ఉన్నాయన్న. ఇక్కడ ఉంది. అలానే ఫ్రంట్ సైడ్ కూడా స్పీకర్స్ ఉన్నాయన్నమాట. డోర్స్ కూడా స్పీకర్స్ ఉన్నాయన్నమాట మనకు. పవర్ విండోస్ అన్న. పవర్ విండోస్ అన్ని వర్కింగ్ లో ఉన్నాయి. చూస్తున్నారు కదా విండోస్ అయితే మనకి డౌన్ అవుతున్నాయి. పవర్ విండోస్ 4 కూడా వర్కింగ్ లో ఉన్నాయన్నమాట మనకు. కస్టమర్ నుంచి 2 keys కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్న. చూసారు కదా ఒక్క నీట్గా ఉందన్న బండి అయితే. ఎక్కడ నలగలేదు బండి అయితే. ఇది బ్రాండ్ అన్న. బ్రాండ్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉంది. సీలింగ్ కూడా ఎక్కడ వెళ్ళలేదు అనమాట. బ్రాండ్ కూడా అంత నీట్గా ఉంది. చాలా నీట్గా ఉంది బ్రాండ్ కూడా. చూసారు కదా నీట్గా ఉందన్న. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకు. బీడింగ్ వింటున్నారు కదా ఎంత సైలెంట్గా ఉందో. సీల్డ్ ఇంజన్ అన్న అసలు ఇది. అప్రాన్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. పేపర్స్ కూడా చూస్తున్నారు. ఇది చార్జెస్ నెంబర్ అన్న. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. మనకి పూల్ అంటే వెళ్తా సహా అప్రాన్స్ కూడా ఎక్కడ ఏం కాలేదన్న. అంత నీట్గా ఉంది. సీల్డ్ ఇంజన్ అన్న ఇది వెహికల్ అయితే మనకు. 4 పిస్టల్స్ వస్తాయన్నమాట వెహికల్కి. మనకి సర్వీస్ కూడా అయిపోయిందన్న వెహికల్ది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. బీడింగ్ వింటున్నారు కదా ఎంత సైలెంట్ ఉందో బీడింగ్ అయితే మనకి. అంత నీట్గా ఉందో బీడింగ్ అయితే. అంత నీట్గా ఉందన్న బండి అయితే మనకి. చాలా నీట్గా ఉంది బండి అయితే. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి. సీల్డ్ ఇంజన్ అన్న ఇదైతే మనకి. అంత నీట్గా ఉంది బండి అయితే మనకు. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉందన్న బండి అయితే మనకి. చాలా నీట్గా ఉంది బండి అయితే. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే. నా వెహికల్ చూసారు కదా, వెహికల్ రివ్యూ చూసారు కదా. మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి కార్ తెస్తాను అనమాట. ఇప్పుడు కూడా కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 2,30,000 మాత్రమే చెప్తున్నారు. 2,30,000 మాత్రమే చెప్తున్నారు. నెగోషియబుల్ అంటే ఏం లేదన్న. కొద్దిగా మాత్రమే తగ్గుతుంది. మళ్ళీ బార్గింగ్ అంటే అసలు ఉండదు. బార్గింగ్ అంటే లైట్గానే తగ్గుతుంది అనమాట వెహికల్ మీద. బండి అయితే ఎక్సలెంట్గా ఉందన్న. సింగిల్ ఓనర్ బండి, వదులుకోకండి. చాలా నీట్గా ఉంది. కస్టమర్ అయితే మనకి బండి ఇచ్చేసి విదేశాలకు వెళ్ళిపోయారు అనమాట. వెహికల్ అయితే బండి అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. బండి అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారనమాట. నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.